ఒకసారి. నువ్వేంటి బామ్మ ఇక్కడ? రా చెప్తాను. పద పద. ఏంటి నా పెళ్ళాన్ని ఎక్కడ పడుకోబెడతాను? పాడు పాడు. ఏరా నీకు పెళ్ళం లేదా? ఏంటి రాజా మళ్ళీ వచ్చావు? మూసుకుని పని చూసుకో. Beautiful girl. ఎలా ఉంది? సూపర్. ఎక్స్క్యూజ్ మీ. వాటర్ బాటిల్ గుండు, వాటర్ బాటిల్ గుండు, వాటర్ తీసుకొని ఏం చేశాను? మీ పేరేంటండి? శ్రీనివాసులు అండి. దగ్గర వాళ్ళందరూ శ్రీను అంటారు, మీరు శ్రీను అనొచ్చు. మీ నాన్నగారి పేరేంటండి? కృష్ణారావు అండి. మీ నాన్నగారి పేరు? మీ బ్లడ్ గ్రూప్ ఏంటండి? లైక్ మీ, బి పాజిటివ్. మీ హెల్త్ కండిషన్? అయ్యో పర్ఫెక్ట్లీ ఓకే అండి. ఎవ్రీ డే 4 hours జిమ్, 2 hours స్విమ్, ఎవ్రీ 6 months ఒకసారి ఫుల్ బాడీ చెకప్, 3 months ఒకసారి బ్లడ్ డొనేట్ చేస్తున్నారు. పర్ఫెక్ట్లీ ఓకే అండి. మీకు పెళ్ళైందా అండి? ఇదండి తొందరపడిపోయింది, సిగ్గేస్తలేదు. సీనగా నక్కీరే అవ్వలేదండి. మీకు? మీ ఇంట్లో ఆబ్జెక్ట్ చేయరు కదా? అయ్యో వాళ్ళు ఎదురు చూసేది కూడా మీలాంటి అమ్మాయి కోసమే. నేను ఎస్ అంటే ఎస్, నో అంటే నో. నో ప్రాబ్లం, వాళ్ళు ఒప్పుకుంటారు. మీరు ఓకే అంటే చాలు. నాకైతే ఓకే అండి. జస్ట్ దీని మీద ఒక సైన్ పెట్టండి. సైన్ దేనికండి? ఆర్గన్స్ డొనేట్ చేయడానికి ఓకే చెప్పారు కదా, అందుకే ఒక చిన్న సైన్. ఆర్గన్స్ డొనేషన్. అసలు మీరేం చేస్తుంటారండి? స్టడీస్ కంప్లీట్ చేసి అవయవ దానం చేసే ఒక ట్రస్ట్ లో వాలంటీర్ గా ఉన్నాను. పెట్టు రాజా, అవయవదానం చాలా మంచిది. తీసుకునేవాడి కంటే ఇచ్చేవాడు చాలా గొప్పడు రాజా. పెడతాడమ్మా. పెట్టు. థ్యాంక్స్ అండి. నా టార్గెట్ కంప్లీట్ చేయడానికి 10 members తగ్గారు. ఇప్పుడు ఒకరు వచ్చారు. ఇంత పెద్ద ట్రైన్ లో జస్ట్ 10 మంది దొరకలేదా? చాలా ట్రై చేశానండి, ఒకరిద్దరికి తప్ప ఎవరికి ఇంట్రెస్ట్ లేదండి. అయితే వదిలేస్తామేంటి? వీళ్ళని అడిగారా? ఏమండి విఠల్ గారు, బ్లడ్ గ్రూప్ ఏంటి? భలేవడే బాబు. నా కిడ్నీలో స్టోన్స్, హార్ట్ లో హోల్స్, బ్లడ్ లో మట్టు, లివర్ లో లీకేజీ. వేస్ట్ అమ్మా. అయితే పని చేసి ఏం లేవన్నమాట. అయితే మన సుబ్బనాయుడు గారు ఉన్నారు కదా, స్ట్రాంగ్ బాడీ. ఇట్లాంటివి నా దగ్గర కుదరవు. మాకు దానాలు వచ్చిరావు. దీన్ని గర్భాధారం చేశా, అది పుట్టి తెచ్చింది. చదువు సంధ్య లేకుండా పోయింది. పెద్ద కూతుర్ని ఒకటికి కన్యాదానం చేశా, వాడు శోభనం రోజే చచ్చిపోయాడు. ఆ పాపం పోవడానికి గోదానం చేశా, తీసుకెళ్లిన పొద్దులు తెచ్చాడు, ఇచ్చిన గోవు పోయింది. కాబట్టి మనకి దానాలు వచ్చిరావు. పోనీలేండి, ఫోర్స్ చేయొద్దు. అయ్యో మీరెందుకు డిసప్పాయింట్ అవుతారు? ట్రైన్లో ఎదవలిద్దరే ఉన్నారేంటి? మీరేం బాధపడకండి. మీ ఏం నా ఏం ఇప్పుడే వస్తాను, ఉండండి. అరే బోడుగుండు, ఇటు రారా. ఆడి నెట్వర్క్ అంతా ఆ అమ్మాయి టార్గెట్ రీచ్ అవటం కోసం కాదు, ఈ అమ్మాయిని రీచ్ అవటం కోసం. శైలజ గారు, మా బామండి. మీ పేరే శైలజ? నమస్తే. యు ఆర్ బ్యూటిఫుల్. సారీ సారీ, వెరీ సారీ. ట్రైన్ ఎక్కువ ఊగుతోంది. ఒరే గుండు, ఆ ఊగుతుంది రైలు ఇప్పుడు కాదు, తాగి ఊగుతుంది. ఏంట్రా వాగుతున్నావు? వదిలే బామ్మ వాళ్ళ గురించి. శైలజ గారు, మా బామ్మ అవయదానం చేయడానికి రెడీ. అవయవాలన్నీ అరిగిపోయి ఎవడైనా దానం చేస్తే తీసుకునే పొజిషన్ లో ఉన్నప్పుడు ఈవిడ దగ్గర ఏముంది తీసుకోవడానికి? టోపీ కింద తెల్ల పొచ్చు తప్ప. వీడిని నువ్వు చంపేస్తావా, నేనే చంపేనా? మీరు కూర్చోండి, మీరు కూర్చోండి, కూర్చోండి. మీరు డీటెయిల్స్ తీసుకోండి, ఎప్పుడే వచ్చేస్తాను. కుర్రాడు బంగారం. చెప్పు చెప్పు, నీకేం కావాలి? ఎంత వీక్ బాడీ వేసుకున్నా స్ట్రాంగ్ బాడీ జోలికి ఎందుకు లేదు సార్? ఎవడా స్ట్రాంగ్? అది స్ట్రాంగ్ ఏంట్రా? అది తాగిన బొద్దు స్ట్రాంగ్. దిగాక దాని సంగతి చెప్తా. ట్రైన్ దిగాక? మందు దిగాక నాకు బొడుగుంటికే బా. హలో, బావా చెప్పు. మీ అక్క బర్త్డేకి నువ్వు తిరుపతి వస్తున్నావని టెన్షన్ పెడుతుంది, రావట్లేదు కదా? ఆల్రెడీ సగం దూరం వచ్చేసా. ఏరా
వచ్చిన ప్రతిసారి ఏదో ఒక టెన్షన్ తీసుకొస్తావు. ఈసారి ఏం తీసుకొస్తున్నావు బంగారం? ఈసారి మీ చెల్లిని తీసుకొస్తున్నా. చెల్లా? ఎవర్రా? డీటెయిల్స్ అని వచ్చిందో చెప్తాను, ముందు ఫోన్ పెట్టి. జానీ జానీ. yes papa. ఈటింగ్ షుగర్. no papa. టెల్లింగ్ లైస్. no papa. ఓపెన్ మౌత్. ఎవరు రాజా మీ అబ్బాయా? నువ్వు మూసుకో. సెల్స్ గారు వీడి కూడా రెడీ, డీటెయిల్స్ తీసుకోండి. ఎవరి డీటెయిల్స్? నీకంటే వీడికి మంచి మనసు ఉంది, వీడి కూడా అవయదానం చేయడానికి రెడీ అన్నాడు. అమ్మా వాడు అవయదానం చేస్తాడా? ఒరే ఆ పిల్లోడికి ఇంకా బాడీలో అవయవాలన్నీ ఫామ్ అయినా. ఒరే ఇంత గుండెకాయ, ఇంత కిడ్నీకాయ, ఇంత లివర్కాయ, ఇంత వెన్నుపూసకాయ, ఇంత ఏమిస్తావురా ఆ పిల్లకి అవయవదానం? నువ్వు నోరు మూసుకో, ముందు మీరు తీసుకోండి. అయ్యో అసలు వాడికి వాళ్ళ అమ్మ పేరు చెప్పడం వచ్చునా? ఎందుకు రాదు, నేను చెప్పిస్తా చూడు. చెప్పించు. రే మీ అమ్మ పేరేంటి చెప్పు. అమ్మ పేరు మమ్మీ. అదండి వాడి జ్ఞానం. అమ్మ పేరంటే మమ్మీ, నాన్న పేరంటే డాడీ. అలాంటి వాడితో అవయదానం చెప్తాడండి, ఎంత క్రైమ్ అండి. ఎందుకయ్యా నువ్వు వాడిని బెదిరిస్తున్నావు? నీ అరుపులు కూడా భయపడుతున్నాడు. అరే వాడి దగ్గర ఏముందిరా ఇవ్వడానికి? సీను. శైలజ గారు మీరు ఉండండి. రే నేను నీకు బోల్డ్ చాక్లెట్లు కొనిస్తాను, బిస్కెట్లు కొనిస్తాను. మీ అమ్మ పేరు చెప్పు. యాక్చువల్లీ పిల్లల్ని డోనర్స్ గా యాక్సెప్ట్ చేయరు. అమ్మా థాంక్స్ అమ్మా. ఒక పసిపిల్లవాడిని దుర్మార్గం నుంచి కాపాడారు. చూడరాకుండు ఒక ఆడపిల్లని ఇంప్రెస్ చేయడానికి ముసలి వాళ్ళని బలి చేస్తాడా, పిల్లల్ని బలి చేస్తాడా? ఒరే నువ్వు కుంటే వాడు చంపేస్తాడు, వెళ్ళిపో. ముందే చెప్పాను నోరు మూసుకొని కూర్చోమని. ఎడవుతారా రే? ఏడుస్తున్నావు? అమ్మా అమ్మవారికి మేకపోతులు బలిచ్చినట్టుగా మీ అబ్బాయిని ఈ అమ్మాయికి బలిపోతున్నాడమ్మా. భలే వాడవయ్యా, మా అబ్బాయి ఏడుపు స్టార్ట్ చేస్తే ఆపడం చాలా కష్టం. ఏడు పాపడానికి ఏం చేయాలండి? మంచి సినిమా పాట పాడితే ఆపేస్తాడమ్మా. ఇక్కడ ఎవరైనా సింగర్స్ ఉన్నారా? ఏడిపించాడుగా, వాడిని పాడమని చెప్పండి. మాకేం దొరదండి, ఈ కింది వాడు వాడే పాడాలి. పాడతాం, మాకు స్కూల్లో 2 ప్రైజులు వచ్చినాయి. దేనికి బాబు నీకు 2 ప్రైజులు? ఒకటి పాట మొదలు పెట్టినందుగా, రెండోది ఆపరా బాబు అని దండం పెట్టినందుగా. సార్ మీరు ఉండండి. సీను ప్లీజ్ మీరు పాడండి. ఓకే ఓకే పాడండి సీను జరుగు. ప్లీజ్. రా రే రా. బంతి పూల చానకి చానకి మీకంత సిగ్గు తేనికి తేనికి రామ్జీ 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 రామ్జీ. ఒరే ఆపరా. అమ్మా అసలు ఆ పిల్లాడు చూడమ్మా, ఫ్రిడ్జ్ లో పెట్టే గుమ్మడికాయలాగా అయిపోయాడు. చూడమ్మా నోట్లో ఏగలపోతున్నా, నోరు పుట్టలేదమ్మా. ఏ కామయ్యాడు కదా? కాము కాదరా, కోమాలోకి వెళ్ళిపోయాడు. అమ్మా తీసుకెళ్ళండి హాస్పిటల్ కి. ఎక్స్క్యూజ్ మీ. పొద్దు నుంచి ఒళ్ళే ఇరిశాడా? ఏమయ్యా గంట ముందే రావచ్చు కదా, వీడి టార్చర్ భరించలేకపోతున్నావు. సీట్లు మార్చండి సార్ వేరే చోటకి. ముందు టికెట్ ఇవ్వండి సార్. అరే టికెట్ ఇరా. మీ టికెట్ నా దగ్గర ఉంది. డైరీ దాచుకున్నావు కదా గుండుడా. ఇదిగో అర్జెంట్ గా మా సీట్లు మార్చేనా? మా సీట్లు మార్చు. నేను సీటు మార్చడం కాదండి, మీరే డేట్ మార్చారు. డేట్లు మార్చడం ఏంటయ్యా? ఇది రేపటి టికెట్ అండి. అమ్మా